ఇద్దరు హీరోల మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది అనుకుందాం. ఈ హీరో ఇది, ఆ హీరో ఇది అని. దీనికి బండ్ల గణేష్ గారిది, రోజా గారిది ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. ఆ డిస్కషన్ అటువైపు వెళ్ళుండకూడదు. లోకల్లో చంద్రబాబు నాయుడు గారి తరపున మాట్లాడేవారైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా, అటు పవన్ కళ్యాణ్ గారైనా, లేదా నరేంద్ర మోడీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ఇటు ఎంకే స్టాలిన్ గారైనా, అన్నమలై గారైనా, విజయ్ గారైనా, ఉద్ధవ్ ఠాక్రే గారైనా, దేవ్నాథ్ ఫడ్నవీస్ గారైనా, లేదా అంతెందుకు మనం సినిమాలో చూసే హీరోలు ఉంటారు కదా, వాళ్ళ కోసం జరిగే ఫ్యాన్ వార్స్ అయినా, అదే ట్విట్టర్ లో, ఎక్స్ లో, వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ లో గెలవడానికి, వాళ్ళ పాయింట్ కరెక్ట్ అని చెప్పడానికి, పాలసీస్ పరంగా మాట్లాడకుండా, లాజికల్ గా మాట్లాడకుండా యూజ్ చేసే వెపన్స్ ఈ లాజికల్ ఫ్యాలసీస్. ఇది వాళ్ళ రోజుల్లో మన అందరికీ తెలియాలి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, వర్క్ వెళ్తున్నావు. ఎందుకంటే మన లైఫ్ లో మన చుట్టూ ఉండే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో కూడా ఈ పర్టికులర్ లాజికల్ ఫ్యాలసీస్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. రోజు మనం బర్నింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ పాయింట్స్ మీకు ఇంకా బలంగా అర్థం కావాలని ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. సింపుల్ గా, క్రిస్ప్ గా, ఫాస్ట్ గా ఒక 10 లాజికల్ ఫ్యాలసీస్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజికల్ ఫ్యాలసీస్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఏదైనా ఒక లాజికల్ పాయింట్ ముందు పెడుతున్నప్పుడు దాన్ని రెఫ్యూట్ చేయడానికి, దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి, అది తప్పు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర లాజికల్ పాయింట్ లేకపోయినా కూడా కొన్ని అడ్డదారులు తొక్కి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నమే లాజికల్ ఫ్యాలసీ. ఇది వాళ్ళు తెలిసి చేస్తారని చెప్పట్లేదు, బట్ హ్యూమన్ సైకాలజీ అలా వర్క్ అవుతుంది. సో మనందరికీ తెలియాలి. రేపు పొద్దున నీ తలరాతని మార్చే పాలసీ గురించి అసెంబ్లీలో డిస్కస్ చేసేటప్పుడు, ఆ అసెంబ్లీ సెషన్ ని నువ్వు చూసేటప్పుడు, జనాలు డిస్కస్ చేసేటప్పుడు ఎవరు పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఎవరు లాజికల్ ఫ్యాలసీస్ సహాయం తీసుకుంటున్నారో నీకు తెలియాలి కదా. అలా తెలియజెప్పే ప్రయత్నమే ఈ వీడియో. 10 లాజికల్ ఫ్యాలసీస్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మన వీడియో డైలీ ఒకటి వస్తుంది. అర్థమయ్యే భాషలో 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సో జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి, అంతే చాలు. నొక్కేసరిగా వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. యాడ్ హామినమ్ అటాక్. కంగారు పడకండి, చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్తా. దీనికి బండ్ల గణేష్ గారిది, రోజా గారిది ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. ఆ డిస్కషన్ అటువైపు వెళ్ళుండకూడదు, బండ్ల గణేష్ గారు ఆ మాట అనుండకూడదు. బట్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తేనే అందరికీ అర్థమవుద్దని తెలుసుకొని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అడ్ హామినమ్ అటాక్ అంటే బేసిక్ గా ఏంటంటే, అవతల వాళ్ళు మన పాయింట్ అటాక్ చేసేటప్పుడు, నువ్వు చెప్పే మాటలో ఇది తప్పు ఉంది అని చెప్పేటప్పుడు, అది తప్పు కాదు అని ప్రూవ్ చేయాల్సింది పోయి, ఆ పాయింట్ గురించి మాట్లాడాల్సింది పోయి, నువ్వెవరు నాకు చెప్పడానికి. ఇది మనం డే టు డే డిస్కషన్స్ లో చాలా వింటానే ఉంటాం. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ స్థాయి ఏంటి అనే డిస్కషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అడ్ హామినమ్ అటాక్. ఇప్పుడు ఈ డిస్కషన్ ఒకసారి వినండి. ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయన. ఈ డిస్కషన్ లో రోజా గారు చేసిందేనా? దానికన్నా ముఖ్యంగా బండ్ల గణేష్ గారు ఏదైతే మాట్లాడారో, ఇద్దరు అడ్ హామినమ్ అటాక్ చేశారు. అంటే అక్కడ పాయింట్ ని మర్చిపోయి రోజా గారు బండ్ల గణేష్ గారి వ్యక్తిగత జీవితాన్ని, అంటే బండ్ల గణేష్ గారు రోజా గారి వ్యక్తిగత జీవితం మీద కామెంట్ చేశారు. సో దిస్ ఇస్ అడ్ హామినమ్ అటాక్. సో ఈసారి ఎవరైనా నువ్వెవడరా చెప్పడానికి అని అంటే, ఈ అడ్ హామినమ్ అటాక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, చెప్పండి ఇది అడ్ హామినమ్ అటాక్ ఇది అని చెప్పండి, చాలా గట్టిగా చెప్పండి. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి, అడ్ హామినమ్ అటాక్ అంటే ఏంటో చెప్పండి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మూవీ రివ్యూస్ చూసుకుందాం. ఆ రివ్యూస్ లో ఉండే మెరిట్ పక్కన పెడదాం, ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు బాగా చెప్పట్లేదు అంతా అప్రస్తుతం ప్రస్తుతానికి. మీ రివ్యూ బాగాలేదు అని చెప్పే హక్కు కూడా యాక్టర్స్ కు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు కూడా. బట్ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ నువ్వెవడరా చెప్పడానికి రివ్యూ అంటే, దట్ ఈస్ అడ్ హామినమ్ అటాక్. అగైన్ నేను రివ్యూవర్స్ తరపున మాట్లాడలేదు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంతే. సెకండ్ వన్, అపీల్ టు అథారిటీ. పేరు సజెస్ట్ చేస్తున్నట్టే ఎవరైనా ఇద్దరు ఆర్గ్యుమెంట్ లో ఉండేటప్పుడు, నేను ఎవరు నేర్కున్నా, నా రేంజ్ ఏంటో తెలుసా, నేను చూసిన ప్రపంచం ఏంటో తెలుసా, నాకు ఆ మాత్రం తెలీదా అని పాయింట్ గురించి మాట్లాడకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ, నా క్రెడెన్షియల్స్ ఇవి కాబట్టి, నేను సాధించిన విషయాలు ఇవి కాబట్టి, నా సత్తా ఇది కాబట్టి, నా స్థాయి ఇది కాబట్టి, నేను చెప్పింది ఖచ్చితంగా రైట్ అన్న పాయింట్ ముందు పెట్టడం ఇస్ అపీల్ టు అథారిటీ. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, అందరి లెవెల్లో అర్థమయ్యేలా చెప్పేస్తా. నీ క్రియేటివ్ ఆర్ట్స్ ఇష్టం అనుకుందాం, బట్ నీ పేరెంట్స్ నీ దగ్గరకు వచ్చి, లేదు నువ్వు ఇంజనీర్ అవ్వాలి, కాదు డాక్టర్ అవ్వాలి అంటే, నువ్వు దానికి ఆన్సర్ ఇస్తావు. సరే నాకు ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండే విషయాన్ని నేను చదివితే గానీ, ఆ పని నేను చేస్తే గానీ లైఫ్ లో సక్సెస్ అవుతా అని నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తే, ఎంత ప్రపంచం చూసా ఆ మాత్రం మాకు తెలీదా అని పేరెంట్స్ అంటే, మీరు డైరెక్ట్ గా చెప్పండి ఇట్ ఈస్ అపీల్ టు అథారిటీ అని. మీరు డైరెక్ట్ గా పాయింట్ మీద మాట్లాడండి అని చెప్పండి. ఐ నో పేరెంట్స్ నొప్పించడం అంత ఈజీ కాదు, బట్ అట్లీస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో దే ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఎ గుడ్ ప్లేస్. వాళ్ళ మనసులో కూడా దురుద్దేశం ఉండదు, బట్ అల్టిమేట్లీ మన లైఫ్ కదా. ఈ అపీల్ టు అథారిటీ గురించి చాలా పొలిటీషియన్స్ గురించి మాట్లాడొచ్చు, చాలా హీరోల గురించి మాట్లాడొచ్చు, కానీ అనవసరంగా కాంట్రవర్సీ టెరిటరీలోకి వెళ్ళిపోద్ది మన వీడియో. ఓ పని చేద్దాం, మీకే అలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్ రాయండి, చాలా బాగా రాయండి. ఇకపోతే ఫాల్స్ డైలమా. దీని గురించి మాట్లాడడం చాలా సింపుల్. దీన్నే బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే ఏదైనా విషయానికి సంబంధించి ఓన్లీ రైట్ అండ్ రాంగ్ ఉంటాయి, గ్రే ఏరియా మధ్యలో ఉండదు. అది ఇద్దరు తప్పు అవ్వాలి లేదా రైట్ అవ్వాలి. లేదా ఒక పర్సన్ నువ్వు ఇష్టపడితే నువ్వు ఖచ్చితంగా ఆయన ఏం తప్పులు చేసినా నువ్వు సమర్థించాలి, కూర్చోండి. లేదా ఏదైనా వ్యక్తికి నచ్చకపోతే ఆయన ఏదైనా ఒక రైట్ చేసినా కూడా దాన్ని తప్పు అనాలి అని మాట్లాడే ఫ్యాలసీయే ఫాల్స్ డైకాటమీ. మనం 2.5 months బ్యాక్ తిరుపతి లడ్డు మీద ఒక వీడియో చేసాం. 2 గవర్నమెంట్స్ ని క్వశ్చన్స్ అడిగి, దాన్ని ట్విట్టర్ లో జనాలు ఏం చేశారు, వైసీపీ గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్స్ ని టీడీపీ హ్యాండిల్ వాళ్ళు వేసుకున్నారు, టీడీపీ గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్స్ ని వైసీపీ హ్యాండిల్ వాళ్ళు వేసుకున్నారు. అదే ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి నచ్చింది మాత్రం వాళ్ళు తీసుకొని వేరే క్వశ్చన్స్ ని డిస్కార్డ్ చేస్తున్నారు.
లేదా నేను జగన్ గారి తరపున ఏదైనా మాట్లాడితే నువ్వు జగన్ సపోర్టర్ అంటారు, లేదా కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడితే నువ్వు కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటారు. బట్ మీరు నా వీడియోస్ అలా 2-3 నెలలు వెనక్కి చూడండి, ఈ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన ఉంటే ఆ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన కూడా ఉంటాయి. ఎప్పుడైనా పాలసీ పరంగా మాట్లాడతా, ఎవరిదైనా పాలసీ నాకు నచ్చితే నేను ఖచ్చితంగా మాట్లాడతా, ఏదైనా నచ్చకపోయినా కూడా అలాగే ముందు పెడతా. ఇది ఏ గవర్నమెంట్ అయినా దాలోగే ప్రసక్తే లే. ఈ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడేటప్పుడు అల్లు అర్జున్ గారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేసిక్ గా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో గానీ 2 గ్రూపుల మధ్యలో గానీ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడింది బాగా సింప్లిఫై చేసేసి ఆర్గ్యుమెంట్ ని వీక్ చేసేసి లేదా దాన్ని బాగా ఎగ్జాజరేట్ చేసి అసలు ఆ డిస్కషన్ డిస్కార్డ్ చేసేయడం. అయినా అది కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి, సింపుల్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. స్టాండప్ కమెడియన్స్ ఎక్కువ వాడతారు. అల్లు అర్జున్ గారి మీద ఒక నాయిస్ వస్తుంది బయట, ఆయన ఒక వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు అక్కడ నుంచి. ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్టా కాదా అందులోకి మనం వెళ్ళొద్దు. వైసీపీ పార్టీకి వెళ్ళి ప్రచారం చేశారు నంద్యాల. ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఆయన ఇప్పుడు కొత్త సినిమా వస్తుంది, పుష్ప సినిమా వస్తుంది. అండ్ బై ద మెరిట్ ఆఫ్ ద ఫిల్మ్ బయట ఒక యాంటిసిపేషన్ ఉంది ఆ సినిమా మీద. ఈ డిస్కషన్ జరిగేటప్పుడు ఇద్దరు హీరోల మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది అనుకుందాం, ఈ హీరో ఇది ఆ హీరో ఇది అని. సినిమా మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడకుండా, సినిమా మేకింగ్ లెవెల్ గురించి మాట్లాడకుండా, సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడకుండా మాట్లాడితే 6 నెలల క్రితం క్యాంపెయినింగ్ వెళ్ళారు అని ఆ డిస్కషన్ ఇక్కడ కలిపేసి అర్జున్ గారి క్యారెక్టర్ ని వీక్ చేసి అది ఆ సినిమాకి అంటించి ఆ సినిమాని కూడా వీక్ చేయాలని చూడడం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను అంతే. లెట్ us not talk about the merits and demerits of his choice. అది వీడియో పర్వ్యూలోకి రాదు, బట్ మీకు అర్థం చేయాలని చెప్తున్నాం. ఒక వ్యక్తి కష్టపడి ఒక సినిమా తీస్తే ఆ సినిమా రేంజ్ కి ఆయన తీసుకుని ఒక చాయిస్ అంటించి ఆ రేంజ్ ని తగ్గించాలనుకోవడం, దట్ ఈస్ స్ట్రా మ్యాన్ ఆర్గ్యుమెంట్. మీరు కూడా మీ ఫ్రెండ్ తో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి స్ట్రా మ్యాన్ ఆర్గ్యుమెంట్ ఏమైనా నడిస్తే దాన్ని గుర్తించండి, ఇమీడియట్లీ కాల్ అవుట్ చేయండి. మిమ్మల్ని ఎప్పుడైనా గోవాకి పిలిచినప్పుడు పొరపాటున మీరు రానంటే 6 నెలల తర్వాత ఉంటే ఎగ్జామ్స్ కి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని చెప్పి చదవడం ఏదో తప్పన్నట్టు మిమ్మల్ని నిలదీస్తే అది స్ట్రా మ్యాన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పండి. మీకు ఇంకా బెటర్ స్ట్రా మ్యాన్ ఆర్గ్యుమెంట్ చెప్పనా? ఇదే వీడియోలో నేను పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అల్లు అర్జున్ గారు ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇప్పుడు జనాలు ఏమంటారు, ఈ ఆర్గ్యుమెంట్ ని డిస్కార్డ్ చేయడానికి ఎవరికైతే అర్జున్ గారు నచ్చరో వాళ్ళు వచ్చి సింపుల్ గా ఇది అర్జున్ గారు పిఆర్ అంటారు. మీ అందరికీ తెలుసు నేను ఎవరికి పిఆర్ చేయను అని. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ హీరో అని కూడా మీ అందరికీ తెలుసు, ఈ వీడియోలో నావన్నీ మీరు చూస్తూ ఉంటాయి. సో పిఆర్ అనే క్వశ్చనే లేదు, బట్ స్టిల్ ఈ ఆర్గ్యుమెంట్ ని డైల్యూట్ చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటారు. సిమిలర్లీ రెడ్ హెరింగ్ అని ఉంటుంది. రెడ్ హెరింగ్ అని ఉంటుంది. ఇది చాలా హూడ్ అనే సినిమాలో చాలా పాపులర్ టర్మ్. ఇది డాగ్ ట్రైనింగ్ సెషన్స్ పెట్టేటప్పుడు ఇది ఒక ఫిష్ పేరు, ఇది చాలా స్మెల్లీ ఫిష్, బ్లడ్ స్మెల్ ని లేదా ఫారెన్సిక్ ఎవిడెన్స్ స్మెల్ ని అది కవర్ చేస్తుంది, కమ్మేస్తుంది ఆ స్మెల్ ని, ఫిష్ స్మెల్. సో ఫిష్ ని అక్కడ పెట్టి కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేయడానికి బెయిట్ వేసేవాళ్ళు. సో దాన్ని లాజికల్ ఫ్యాలసీ ఎగ్జాంపుల్ లో కూడా తీసుకుందాం. ఒక డిస్కషన్ నడుస్తుంది నీకు నీ ఫ్రెండ్ కి మధ్యలో లేదా 2 గ్రూపుల మధ్యలో, నువ్వు చాలా కంఫర్టబుల్ గా రిఫ్యూట్ చేస్తున్నావు ఆర్గ్యుమెంట్స్ ని, కాంట్రాడిక్ట్ చేస్తున్నావు లేదా ఫైట్ చేస్తున్నావు, అంతా బాగా నడుస్తుంది. స్లోగా దాన్ని ఇంకెక్కడికో పట్టుకెళ్ళిపోయి మాట కలిపి ఎక్కడైతే నీకు నాలెడ్జ్ లేదో అక్కడికి పట్టుకెళ్ళిపోయి ఈ పాయింట్ ని ఆ పాయింట్ ని కలిపేసి నిన్ను కార్నర్ చేసి వదిలేయడమే రెడ్ హెరింగ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 15-16 ఇయర్స్ వెనక్కి వెళ్దాం. ఆ టైంలో నాకు చాలా బాగా గుర్తు, చాలా చిన్న వ్యక్తిని బయటకు అలా కోటికి అబిట్స్ కి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఈ పైరసీ సీడీలు అవి రోడ్ల మీద పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్లీ జరుగుతుండదు, అంతా డిజిటల్ అయిపోయింది కదా. కొత్త సినిమాలు ఇట్లా ఫ్రైడే రిలీజ్ అయితే సండే దొరికేవి సీడీలు. సో దీని దగ్గర ఎవరైనా పోలీసులు చదివితే వాళ్ళని, సార్ బయట చాలా క్రిమినల్స్ ఉన్నారు, అత్యాచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇదంతా మమ్మల్ని వదిలేయండి అని చెప్పేవాళ్ళు. సో ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ రెడ్ హెరింగ్. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేది తప్పే, అది కరెక్టే, బట్ అది కేస్ ఇన్ పాయింట్. అది నువ్వు ఇప్పుడు చేస్తున్న దాని పరిస్థితి ఏంటి అనేది యాక్చువల్ పాయింట్. బట్ ఇక్కడ పైరసీ సీడీ వాడు ఏం చేస్తున్నాడు, పోలీస్ మైండ్ ని డైవర్ట్ చేస్తున్నాడు. సో దిస్ ఇస్ రెడ్ హెరింగ్. ఇలాంటి రెడ్ హెరింగ్ ఎగ్జాంపుల్ నీకు పాలిటిక్స్ లో గానీ సినిమాల్లో గానీ కనబడితే నాకు కింద కామెంట్స్ రాయి. ఇకపోతే ఫైనల్, ద బ్యాండ్ వాగన్ ఫ్యాలసీ. పేరు సజెస్ట్ చేస్తున్నట్టే ఒక గ్రూప్ లో ఫిట్ అవ్వాలని మనకు అంతగా అవగాహన లేకపోయినా అందరూ ఒప్పుకుంటున్నారని ఒక పాయింట్ ఒప్పుకోవడం, లేదా ఒక వ్యక్తిని ఇష్టపడడం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఫ్యానిజం చేయడం. అది పొలిటికల్ పార్టీ అయినా, సినిమా అయినా, లేదా ఇలాంటి యూట్యూబ్ క్రియేటర్ అయినా. దీనికి సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఒక వ్యక్తిని ఇష్టపడు, ఒక పాలసీని ఇష్టపడు, బట్ ఆ వ్యక్తి తప్పు చేసినా, ఆ వ్యక్తి ఇంకొక పాలసీ చెప్పినా నీకు కరెక్ట్ కాదు అనిపిస్తే ధైర్యంగా మాట్లాడు. నీకంటూ దేవుడు ఒక బ్రెయిన్ ఇచ్చాడు కదా. ఈ బ్యాండ్ వ్యాగన్ ఫ్యాలసీలో పడద్దు. టీమ్ ఈ పార్టీ లేదా టీమ్ ఆ పార్టీ అన్నట్టు ఉండదు. టీమ్ పాలసీస్ అన్నట్టుండు, టీమ్ పీపుల్ అన్నట్టుండు, టీమ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుండు, టీమ్ తెలంగాణ అన్నట్టుండు, టీమ్ ఇండియా అన్నట్టుండు. నెవర్ ఫాల్ ప్రే టు గ్రూపిజం. నీతో 10 మంది ఉన్నారు కదా అని నువ్వు ఒక్క మాట నీకు నచ్చకపోయినా, నీకు మనసులో లోపల తెలిసినా కూడా ఆ మాట నువ్వు బయటికి చెప్పకపోతే నిన్ను నువ్వు అన్యాయం చేసుకుంటున్నట్టే. ఒక ఫేమస్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నలుగురు మోసం చేస్తే కొద్దిగైనా బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే ఆన్సర్ నీకే వదిలేస్తున్నా. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే. సో దిస్ ఇస్ ద బ్యాండ్ వ్యాగన్ ఫ్యాలసీ. నేను చెప్పిన ఫ్యాలసీస్ మీ అందరికీ నచ్చాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎందుకు చెప్పానంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని. మీ డే టు డే లైఫ్ లో ఏవైతే ఈ ఫ్యాలసీస్ నువ్వు వింటున్నావో వినగానే అలర్ట్ అయిపో. ఎందుకంటే అవతల ఫ్యాలసీస్ అని వాడే నేను కార్నర్ చేస్తాడు. అండ్ ఆల్సో నువ్వు ఏదైనా చూసేటప్పుడు అది పాలిటిక్స్ అయినా, సినిమాలైనా, ఎక్స్ లో జరిగే ఫ్యాన్ వార్స్ అయినా, రేపొద్దున మన దేశంలో జరిగే ఎలక్షన్స్ అయినా, అన్నిటికీ అందరూ వాడేవి ఈ ఫ్యాలసీసే. నేను రాసిస్తున్నా. సో మనం అవేర్ గా ఉంటే మనకు చాలా మంచిది. అండ్ నువ్వు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చావంటే నా వీడియోస్ నేను నాకట్టుకుంటున్నాను అండ్ నువ్వు వాల్యూ పొందుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను వీడియో పెట్టగానే నీకు రావాలి కదా, రోజు ఒక వీడియో వస్తుంది, 10 నిమిషాలు నీకు అర్థం చేసేలా మొత్తం. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకుని ఉంచు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్, బట్ 2 months లో చేంజ్ నువ్వే గమనిస్తావు. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ నన్ను కనెక్ట్ అవుదాం అనుకున్నా, లేదా నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్
టాపిక్ ఇద్దాం అనుకున్నా. ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. 1 వీడియో రిలేటెడ్ టు ద రీసెంట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ అండ్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ ఆన్ దట్. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంటే, విజయ్ గారి పార్టీది తమిళ వెట్రి కళగంది ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. దాని మీద ఒక వీడియో నేను చేశాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అండ్ మిమ్మల్ని నేను రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above logical fallacies. Rise above selfishness. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.